అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 9 నుంచి రాజకీయంగా తిరుగుతున్నా మా పెదనాయన గంగుల ప్రతాప్ రెడ్డి గారి కోసం 2009లో వచ్చిన ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు పెదనాయన గారు ఓడిపోవడం జరిగింది. 2012లో మళ్ళీ ఆయన కోసం వచ్చాం, ఆ రోజు ఓడిపోవడం జరిగింది. 2014లో నాయన కోసం వచ్చిన ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు మన ప్రత్యర్థి చనిపోవడం వల్ల 2019లో నా కోసం వచ్చిన మీ అందరు కూడా పెద్ద ఎత్తున మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు. నేను ఒకటే చెప్తున్నా, నేను 2009 నుంచి ఈ ఊరికి వస్తున్నప్పటి నుంచి ఈ ఊర్లో శాశ్వతంగా ఒకటే సమస్య చెప్తా ఉన్నారు. అన్నా మా రోడ్డు చూడండి, మీరు ఓట్లు అడగనికి వస్తారు పోతారు, మా రోడ్ల గురించి పట్టించుకునేటోడు ఎవడూ లేడు అని. మరి 10 ఏళ్ళు గెలిచినారు వీళ్ళు, 1.5 సంవత్సరం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత అమ్ముడుపోయిన ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రి అయినారు. మరి ఈ రోడ్డు ఎందుకు వేయలేకపోయినారమ్మా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు వచ్చి మేము వేసినాం, మేము చేసినాం, మేము ఏం చేసినారు మీరు ప్రజలకి? ఒక్క మంచి పని, ఒక సెంటు భూమి గ్రామంలో ప్రజలకు ఇప్పించాం, లేకపోతే మేము ఈ మంచి పని చేశాం ఈ గ్రామానికి అని చెప్పి ఒక్క పని చూపించండి. ఈరోజు నేను చూపిస్తా ఎన్ని మంచి పనులు చేశానో, ఎంత సంక్షేమం కింద ఈ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టిందో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూపించగలుగుతా. మరి వాళ్ళు చూపించగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు నోటికొస్తే అబద్ధాలు, ఆమె పేరు అఖిలప్రియ నుంచి అబద్ధాల ప్రియగా మారుస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆమెకు కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఒక్క నిజం చెప్తే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది, నోటెమ్మట ఒక్క నిజం చెప్పినా ఒక ముని శపించాడు, నీ తలకాయ 100 ఒక్కలై చచ్చిపోతావు అని. అట్లా వీళ్ళకు కూడా ఒక శాపం ఉంది, నోటెమ్మడ ఒక్క నిజం చెప్పినా 100 ఒక్కలై చనిపోతారని చెప్పి ఒక శాపం ఉందేమో. అందుకనే నోటికొస్తే అబద్ధాలు చెప్పడం తప్పితే ఒక్కటైనా మంచి కార్యక్రమము, ఒక్కటైనా నిజాయితీగా అన్నా మీరు 2019లో నన్ను ఆశీర్వదించారు, నేను ఈ కార్యక్రమం చేశా, మళ్ళా మీరు అవకాశం ఇస్తే మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేస్తాను అని చెప్పే ధైర్యం కానీ చిత్తశుద్ధి కానీ వాళ్ళలో 1% అన్నా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చారు 2019లో, మంచి మనసుతో పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈరోజు మీ గ్రామానికి వచ్చాను. తిరిగి మళ్ళా ఒకసారి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చినందుకు నాకు 2019లో ఈ 5 ఏళ్లలో మీ జీనపల్లె వణికిందిన సచివాలయాల కింద ఉన్న 2 గ్రామాల్లో దాదాపు 14.5 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అంటే అమ్మఒడి అనుకోండి, రైతు భరోసా అనుకోండి, 0 వడ్డీ, ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాల కింద ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లలో ఈరోజు దాదాపు ఈ 14.5 కోట్ల రూపాయలతో సంక్షేమం చేయబడడం జరిగింది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల కింద 1,42,00,000 రూపాయలు ఈరోజు సచివాలయాలు అనుకోండి, సీసీ రోడ్లు అనుకోండి, గ్రామాల్లో వేసినవి, కట్టించిన ఇల్లు అనుకోండి, ఇతర కార్యక్రమాల కింద 1,42,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల కింద మీ గ్రామాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. మరి గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడైనా ఇంత ఖర్చు పెట్టారా? ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళు అధికారంలోకి రాకముందే వాళ్ళ శాఖ తగులుతా ఉంది. ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలా. ఈరోజు వాళ్ళ అధికారంలోకి రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 59 నెలలు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ ఇంటి దగ్గరికే చేర్చే విధంగా వాలంటీర్లను పెట్టి ప్రతి నెల 1వ తారీఖున ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కమిషన్ ఎక్కడా చెప్పలేదు పెన్షన్ అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి వాలంటీర్ల ద్వారా ఇయ్యొద్దని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఈయన కావాల్సిన కోర్టు కేసి ఈ మండు టెండల్లో మాలాంటి యువకులకే బయట తిరగాలంటే ఆలోచించే పరిస్థితుల్లో ఈరోజు అవ్వాతాతల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని గ్రామ సచివాలయాల చుట్టూ, గ్రామ సావిళ్ల చుట్టూ పెన్షన్ల కోసం తిప్పుతున్నాడు. అంటే చెప్పకనే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, రేపు నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వం మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు, మీకు ఏం జరిగింది, మీకు వచ్చాయా లేదా అని అడిగే పరిస్థితి ఉండదు.
మళ్ళా పోయి ఎవరో ప్రజాప్రతినిధుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని అడుక్కుండే పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్తా అని ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్తున్నాడు. మీ అందరూ కూడా ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఎప్పుడన్నా ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కనిపించేవాళ్ళు? ఎలక్షన్లకు 6 నెలల ముందర గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు. అంతకుముందు ఎప్పుడు ఎమ్మెల్యేలు కనిపించేవాళ్ళు కాదు ఎక్కడ కూడా. మరి ఈరోజు ఎలక్షన్ కి 2.5 సంవత్సరం ముందటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలను పంపించి మీకు ఏమి సంక్షేమం అందింది అమ్మా, మీకు ఈ అమ్మఒడి అందిందా, ఈ రైతు భరోసా అందిందా, పొదుపులో ఈ మాఫీ జరిగిందా, ఈ 0 వడ్డీ కింద ఇన్ని రుణాలు వస్తున్నాయా, ఇవి అన్ని మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం ఈరోజు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మాతో పాటు మండల యంత్రాంగాన్ని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని అందరినీ కూడా మీ గడప దగ్గర నిలబెట్టి ఈరోజు మీకు పని చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా అని చెప్పి మీరు ఆలోచన చేయండి. గతంలో మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఎవరో ప్రజాప్రతినిధుల ఆఫీసుల దగ్గర గంటలు గంటలు నిలబడే పరిస్థితి మీకుండింది. ఈరోజు ఎమ్మెల్యేతో సహా ఎంఆర్ఓలు, ఎండిఓలు వచ్చి మీ ఇంటి గడప దగ్గర నిలబడి మీరు బాగున్నారా, మీకు ఈ సంక్షేమ పథకాలన్నీ అందాయా లేదా, లేకపోతే ఏమి సమస్య అని చెప్పి అక్కడే పరిష్కరించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి ఇది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అంతేకాదు, ఒక్కసారి గమనించండి, ఈరోజు మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ దసరా వేసగాళ్ళు దసరా పండుగలకు వచ్చినట్టు మళ్ళా బయలుదేరినారు. రంగురంగుల కాగితాలు పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరారు. ఏమని? ఆ కాగితాలు చూపిస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఇదే బీజేపీతో అంటగాగి 2014లో నుంచి 2019 వరకు సంపూర్ణంగా అధికారంలో ఉండి ఆ రోజు రైతన్నలకు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎగరగొట్టారు. పొదుపు మహిళలకి రుణమాఫీ చేస్తా అన్నారు, ఎగరగొట్టారు. నిరుద్యోగులు పిల్లోళ్ళకి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఎగరగొట్టాడు. ఇట్లా కొన్ని 600 హామీలు ఎగరగొట్టిన వ్యక్తి ఈరోజు మళ్ళా ఏదో ఒక రకంగా నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఇది గమనించాలా అని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు మన స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు, వీళ్ళు ఎంత గొప్పలో మీకు తెలుసు. వీళ్ళ గురించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.